తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ఆయనకి రాజమండ్రి రూరల్ మొన్న రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం గెలిచిందే 23 సీట్లు. వాటిట్లలో గెలుచుకొచ్చింది రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ కూడా. అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఉన్న ఆదరణ అది. హయ్యెస్ట్ టైమ్స్ గెలిచాడు ఆయన. 3 సార్లు ఓడినట్టున్నారు, 6 సార్లు గెలిచారు. ప్రజలు అక్కడ ఆయన ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ సీటు సిట్టింగ్ సీటుని జనసేన ఆశించింది. కందులు దుర్గేష్కి ఓకే చెప్పారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భం గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొన్ననే సిట్టింగ్ సీట్లు వదిలే ప్రసక్తి లేదు అని చెప్పడం, నేను పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడిని చెప్పడం, ఇదంతా కూడా నడిచింది. కాబట్టి నిన్న దానికి బదులుగా పవన్ కళ్యాణ్ గారు భీమవరం సభలో ఒక వ్యాఖ్య చేశారు. వయసు మళ్లిన నాయకులు పదవుల కోసం పాకులాడడం పద్ధతి కాదని, రాజకీయాల్లోనూ రిటైర్మెంట్ తీసుకుని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం ఆయన పలువురు టీడీపీ బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం కాళ్ళ మండలం పెదామిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక వయసు వచ్చాక రాజకీయాల్లో ఉండకూడదని చెప్పారు. 80 నుంచి 90 ఏళ్ల వయసు వచ్చే వరకు రాజకీయం చేస్తామంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అట్లాంటి వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందని స్పష్టం చేశారు. తాను కూడా 30 ఏళ్ల వయసులో సినిమా రంగం నుంచి రిటైర్మెంట్ తీసుకుని కొత్త తరానికి అవకాశం ఇచ్చేందుకు ప్రణాళిక రచించుకున్నానని చెప్పారు. నేటి సమాజంలో డబ్బు లేని రాజకీయాలు సాధ్యం కావని, డబ్బులు ఖర్చు చేయకుండా రాజకీయాలు చేయాలని తాను ఎన్నడూ చెప్పలేదన్నారు. సరే, అది పక్కన పెడితే వయసు మళ్ళినటువంటి వాళ్ళు రాజకీయాలు ఎక్కువ కాలం అనుభవించారు కదా మీరు. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి వర్తిస్తుందా, చంద్రబాబు కూడా వర్తిస్తుంది? అది చంద్రబాబు 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అవకాశం మరి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఆయన ఇవ్వమని చెప్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? అంటే చంద్రబాబు గారి బదులు నాకు ఇవ్వండి అని అంటున్నారా? లేదే మరి అదే చంద్రబాబు గారిని అధికారంలో తీసుకురావడం కోసం వెళ్ళి నరేంద్ర మోడీకి చేతులు మొక్కి మరి భారతీయ జనతా పార్టీ అధిష్టానం దగ్గరన జగన్ని దించేద్దాం, కొత్తగా వచ్చిన యంగ్స్టర్ని దించేద్దాం, వృద్ధుడైనటువంటి ఆయనే కొనసాగిద్దామని ఎందుకు చెబుతున్నారు? వృద్ధులకు ఎందుకు అవకాశం ఇస్తారంటే అనుభవం వలన. వాళ్ళు అక్రమాల అవినీతికి పాల్పడాలని కోరుకోరు. ఇంతకుముందు సాధించిన అనుభవం వలన బాధ్యతాయుతంగా పనిచేయాలనుకుంటారు. నరేంద్ర మోడీ 70 ఏళ్ల వయసు ఉన్నది ఆయనకు కూడా. ఎప్పుడన్నా ఏమన్నా కరప్షన్ ఛార్జ్ ఉందా? నిజాయితీగా పనిచేసుకుపోతున్నారు కదా. వృద్ధాప్యం అనేటువంటిది శాపం కాదు, పాపం కాదు. ఇంకోటి అనుభవం అనేటువంటిది. ఇప్పుడు ఒక కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ చూస్తాం, అంతే కదా. ఇప్పుడు ఎక్కడే ఎందుకు చంద్రబాబు గారిని ఎందుకు ఎన్నుకున్నారంటే 2014 ఎందుకు మద్దతు ఇచ్చామని చెప్పాం మనం, ఆయనకు అనుభవం ఉంది అని. మరి అనుభవం ఉన్నోడిని నువ్వు ముసలోడి కాబట్టి మూసేసుకుని ఇంట్లో పడుకో, గెలిచినటువంటి వ్యక్తి అనొచ్చా? అంటే ఒకళ్ళకొక వార్త ఒక పథకం వర్తిస్తుంది, ఇంకొకరికి ఇంకో పథకం వర్తిస్తుందా? కొద్దిగా ఆలోచించుకుంటే కరెక్ట్ కదా.